వారానికి ఒకసారన్నా అల్లం చట్నీ పెసరట్టు చేసుకొని తింటే అలాగే షుగర్ కంట్రోల్ అయిపోయిందండి. మీరు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నా పేరు సుజాత. తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు మన తెలుగు వంటల్లో పెసరట్టు అల్లం చట్నీ చేశానండి. ఈ పెసరట్టు అల్లం చట్నీలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి. పెసరట్టు అల్లం చట్నీ యొక్క ఉపయోగాలు. పెసరట్టు అల్లం చట్నీ అంటేనే మంచి కాంబినేషన్ అండి. అల్లం చట్నీ జీర్ణశక్తిని పెంచుతుంది, అరుగుదలకు సహాయపడుతుంది, పెసరట్టులో ఉన్న ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. పెసరట్టు వేసవి కాలంలో చల్లదనాన్ని ఇస్తుంది, కామెర్లను నివారిస్తుంది, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఇన్ని మంచి గుణాలు కలిగిన మంచి రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను. సాయంకాలం అండి 2 కప్పులు పెసలు తీసుకుంటున్నానండి, నానబెట్టుకో. అలాగే 1/2 కప్పు బియ్యం అండి. ఈ 2 కలిపి నీళ్లు పోసుకొని శుభ్రం కడుక్కోవాలండి. నైట్ అంతా నానిపోయినాయండి పెసలు బియ్యము. ఉదయాన్నే శుభ్రంగా కడుక్కుంటున్నానండి. పెసల్ని కడుక్కున్నానండి. కొంచెం అల్లం ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. హాయ్ అండి అందరికీ, నా పేరు సుజాత అండి. తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను పెసరట్లోకి చట్నీ చేస్తున్నానండి, అల్లం చట్నీ. మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ 2 స్పూన్లు అంతా ఆయిల్ అండి. అల్లం ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువ వేద్దానండి. నేను ఎక్కువ ముక్కలు వేయలేదండి, కొంచెం వేసుకున్నాను. మిరపకాయలు కూడా 5-6 వేసుకోవాలి. మొత్తం నూనెలో వేయించుకుందామండి మిరపకాయలు, అల్లం అన్నీ. పచ్చనపప్పు వేసుకుందాం, ఒక 2 స్పూన్లను వేసుకోవాలండి. బెల్లం వేసుకుందామండి. 2 టమాటాలు వేసుకుందామండి. నీళ్ళు వేసుకుంటున్నామండి. కొంచెం చింతపండు వేసుకుందామండి. స్టవ్ ఆపుకున్నానండి. ఆరిన తర్వాత మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టుకుందాం. అల్లం చట్నీ మిక్సీ పట్టానండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. 1 గంట ఆయిల్ అండి. తాలింపులు, కరివేపాకు, జీలకర్ర అండి. అల్లం చట్నీ రెడీ అయిందండి. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. పెసరట్టుకి ఇలాగే కలుపుకోవాలండి. పెనం మీద చుట్టూ ఆయిల్ వేసుకుందామండి. పెసరట్టు చుట్టూ ఇలా రౌండ్గా. ప్యాను బాగా వేగిపోయినప్పుడు ఉల్లిపాయ రాసేసుకున్నా కానీ చక్కగా వచ్చింది. పెసరట్లు వేసుకోవటం కంప్లీట్ అయిపోయిందండి. అల్లం చట్నీ కూడా చేశాను. అలాగే అండి వాయిస్ ఆగిపోయిందండి మైకు, అందువల్ల నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నానండి. షుగర్ ఉన్న వాళ్ళు చక్కగా వారానికి ఒకసారన్నా చేసుకొని తింటే మంచిదండి. ఈ సమ్మర్లో పెసరట్టు టేస్ట్ ఎలా ఉందో నేను తిని చూపిస్తానండి. అట్లయితే చాలా బాగా వచ్చాయండి, మెత్తగా స్మూత్గా. అల్లం చట్నీతో భలే ఉన్నాయండి అట్లు. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగే ఈరోజు నేను పెసరట్టు అల్లం చట్నీ చేశానండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి.
మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.